శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. కానీ విద్యార్థులకి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ వారం అనేది. ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఎవరికి యోగ్యకారకులు అంటే ముఖ్యంగా గురువు బుధుడు కలిసే భాగ్యస్థానంలో ఈ వారం సంచారం అనేది జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి అదేవిధంగా వ్యాపారస్తులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వారందరికన్నా ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే విద్యార్థులకి ఎక్కువగా ఉంటుంది. కానీ విద్యార్థులకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఎలా మిశ్రమంగా ఉండబోతుందంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో అదేవిధంగా కుజుడు శని సంచారం జరుగుతుంది. అష్టమంలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట. రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. ఇది ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రతిబంధకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పనికిరాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారం అనేది వీరికి ముఖ్యంగా కొద్దిగా ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా సప్తమంలో మనం చూసినట్లయితే శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అయితే కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కానీ మరి అదేవిధంగా మెరిటల్ లైఫ్లో కానీ ఈ యొక్క విషయాల్లో వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఎందుకంటే శని దాంతోపాటు కుజుడు డబుల్ ఇంపాక్ట్ అన్నమాట. రెండు బ్యాడ్ ప్లానెట్స్ 7th పొజిషన్లో వచ్చేటప్పటికి గోచార రీత్యా ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి రాశివారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగంలో అనుకూలత అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది సిద్ధించడం అనేది అంత ఈజీగా ఉండదు అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మరియు మిగతా విషయాలుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశివారు. ముఖ్యంగా బైక్ కానీ లేకుండా ఉంటే ఓన్గా కారు కానీ నడుపుతున్న వారు బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకొని బయటకు వెళ్ళండి. వినాయకుడిని ప్రార్థించుకొని వెళ్ళండి బయటికి. అప్పుడే కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇదే మంత్రాన్ని చెప్పి మీరు ప్రయత్నం అనేది చేయండి. కొద్దిగా కష్టపడి చేస్తే కానీ దానిలో విజయాన్ని పొందగలుగుతారు. కానీ కొద్ది కష్టమైనప్పటికీ కూడా ప్రయత్నం అనేది చేయాలి. మానవ నైజం ఏంటంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. కాకపోతే ఏమి అవరోధాలనే వస్తాయి అనేది తెలుసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు వైవాహిక జీవితంలో ఎవరైతే ఇష్యూస్ ఏర్పడుతున్నాయో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వినాయకుడిని పూజించాలి. అదేవిధంగా ఎవరైతే ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్య కారకుడు ఎవరు అంటే మనం చెప్పాలి అంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అన్నమాట. రవి అష్టమంలో చేస్తున్నప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఆ కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటి వారి మీద చెరుబిడ్డలు ఆడితే మీకేం వస్తుంది అనే విషయాన్ని 1-2 సార్లు మనం బేరీజ్ వేసుకోవాలి. మన కోపానికి మనకే శత్రువుగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని సాధించడంలో ఒక మంచి స్టెప్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఎదుటివారితో ఎక్కువగా బేరీజ్ వేసుకోవద్దు. వీళ్ళతో కంపారిజన్ అనేది చేసుకోవద్దు. మనం ఎలా సాధిస్తున్నాం, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించి చేసినట్లయితే దానిలో విజయాన్ని సాధించడంలో పెద్ద కష్టమేం కాదన్నమాట. ఈ రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా కష్టపడి చదివితేనే దాన్ని విజయాన్ని సాధించడం అనేది పెద్ద కష్టమేం కాదు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.